సందులో 7వ తరగతి చదివేటోని కూడా చేతులు బుడ్డి చేతులు పట్టించాడు. ఆయన సాధించిన ఘన విజయం. ఆయన దేనికన్నా బ్రాండ్ అంబాసిడర్ అంటే ఇగో దీనికే బ్రాండ్ అంబాసిడర్. వెనకటికి గింత ఉండే నాయన తాగుడు. మీరు చెప్పురు సోదరులారా, ఇవాళ 4 ఇండ్లకు బెల్ట్ షాప్ వచ్చేసింది. ఒక కిరాణం కొట్ట 4 ఇండ్లకు, ఈ 4 ఇండ్లు నావే, నేనే సప్లై చేస్తాను కాడికి వచ్చింది ఊర్లలో. మా అక్కలు తలకాయ కొట్టుకుంటారు. ఇంటి ఆయన గట్లున్నాడంటే వీడు కూడా గిట్ట తయారైనాడు ఆ పిల్లగాడని. సాయంత్రం 6 కాకముందే గోడలు పట్టుకొని నడుస్తారు 12-16 ఏళ్ళ పిల్లలు. మా అక్కలకు గోస తెలవాలి. ఇంటి ఆయన ఎట్లో అట్లా మోస్తే ఇంకేముందో నా జీవితం అంటే ఇట్లా అయిపోయింది. కానీ నా కొడుకన్నా మంచోడు అవుతాడు, చదువుకుంటాడు అంటే పిల్లలను కూడా తాగుబోతులను తయారు చేసాడు చంద్రశేఖరరావును చూసి. ఇవాళ ఆయన వచ్చి ఇంకా ఆయన రావాలి బయటికి. ఆయన కోసం ప్రజలంతా ఉర్రూతలు అవుతుర్రు. ఇక అయ్యగారి కోసం ప్రార్థనలు చేస్తున్నారు అని చెప్తున్నారు వీళ్ళిద్దరు పిల్ల రాక్షసులు గల్లి గల్లీలో తిరిగి. ఇవాళ మీరు ఆలోచన చేయరు. 10 ఏళ్ళకే బీఆర్ఎస్ పాలన, 12 ఏళ్ళ నరేంద్ర మోడీ పాలన, 2.5 ఏళ్ళ మా పాలన మీద చర్చ పెడదాం. ప్రతి పేదోడి ఖాతాలో 15 లక్షల రూపాయలు వేస్తానన్నాడు నరేంద్ర మోడీ గారు. ఎవరి ఖాతాలు వేసిండో లెక్కలు చూపారు. మీరు ఒక్కరి ఖాతాలో మోడీ 15 లక్షలు వేసిండా? రైతుల ఆదాయం 2 చేస్తా అన్నాడు, వచ్చిందా? సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు అన్నాడు. 12 ఏళ్ళు అయింది, 24 కోట్ల ఉద్యోగాలు రావాలి, వచ్చినాయా? ఇద్దరికి ఇచ్చిండా, బండి సంజయ్కి, కిషన్ రెడ్డికి. ఇంకెవరికన్నా నౌకరు ఇచ్చిండా తెలంగాణలో? చిల్లి గవర్నర్ని ఇచ్చిండా? గల్లీలో మోరీ తీసే ఎన్నికలు ఉంటే వార్డు మెంబర్ ఉంటే మోడీ వస్తాడు అంటారు, కౌన్సిలర్ ఉంటే మోడీనట, సర్పంచ్ ఉంటే మోడీనట. మోడీ వచ్చి మోరీ తీస్తాడే? పెళ్లి పెద్దను చూపించి పిల్లనిస్తే పిల్లగాడు సంసారం చేయకపోతే ఎవరిని అడుగుతామే? మా రైతాంగ సోదరులదే. ఇవాళ ఏం చేయకపోయినా మీ భార్య భర్తలు మాట్లాడుకునేది అయితే ఇంటలేమా? ఓటు ఎక్కువనో ఓటు తక్కువనో ఇచ్చినాం. కానీ మీ సంసారంలో సిచ్చు పెట్టే కేసీఆర్ లాంటి తప్పుడు పనులు మాత్రం చేయదలుచుకోలేదు. మళ్ళీ వచ్చిర్రా ఇక చివరికి భార్య భర్తలు మాట్లాడుకునే స్వేచ్ఛ కూడా ఈ రాష్ట్రంలో లేకుండా పోతుంది. అట్లాంటి వాళ్ళని మళ్ళీ రానిచ్చే సమస్యనే లేదు. చాలా మంది దీంట్లో అరుంధతి సినిమా ఎంతమంది చూసిండ్రా? చేతురి ఆ పశుపతిని బంధించిర్రా? గట్లనే ఫామ్ హౌస్లో బంధించిన పశుపతిని మళ్ళా గొలుసులు తెచ్చేది లేదు. అరుంధతి సినిమాలో రాక్షసుని ఎట్లయితే బంగళాల బూతు బంగళాలు వేసి బంధించినమో ఈ రాక్షసుని కూడా ఫామ్ హౌస్లో గొలుసులు వేసి మా రైతులు బంధించారు. బయటకు రానిచ్చేది లేదు. ఇక గదే జైలు, గదే మొత్తం. అంతేనా? సిద్ధమే కదా? మరి గట్టిగా సపట్లు కొట్టూరు. ఇక ఒక అల్పుడు, నేను అల్పుడు అంటుంటే మళ్ళీ వేరే అనుకోకండి, వేమన్న గారు చెప్పిందే చెప్తున్నాం. ఒక అల్పుడు, ఎన్టీ రామారావు గారు చెప్పినట్టు ఒక అంగుష్ట మాత్రుడు, ఒక తుచ్చుడు ఈరోజు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండడం అనేది ఈ రాష్ట్ర ప్రజల దురదృష్టం, ఈ రాష్ట్రం యొక్క దురదృష్టం. కానీ ఎంతటి అల్పుడైనా, ఎంతటి తుచ్చుడైనా నిజానికి నేను దరిద్రుణ్ణి అని మెడలో బోర్డు వేసుకుని తిరగడు. కానీ రేవంత్ రెడ్డి గారి స్పెషాలిటీ ఏంటంటే ఆయన మైకు ముందే మాట్లాడుతూ ఉంటాడు. మైకు ముంగటనే నోటికి వచ్చినట్టుగా దివాలా తీశాము. ఒకసారి కాదు, ఇది 2.5 సంవత్సరాల్లో ఒకసారి ఎయిడ్స్ రోగి అంటాడు తెలంగాణని, ఇంకోసారి క్యాన్సర్ పేషెంట్ అంటాడు. ఇక దివాలా తీసిందని మాట్లాడిన దివాలా కోరు మాటలకైతే లెక్కనే లేదు. అది చూసిన తర్వాతనే బాధ అనిపించింది. వాస్తవం ఏంటంటే ఇంతటి భావదారిద్ర్యం, ఇంటలెక్చువల్ బ్యాంక్రప్ట్సీ బహుశా దేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రిలో కూడా ఎన్నడూ చూసి ఉండం. అయ్యా మీరు మీ అదృష్టం బాగుంది, జాక్పాట్ కొట్టారు, ప్రజలు మార్పు అని మీరు చెప్పిన డైలాగులు విశ్వసించారు, మీకు అవకాశం ఇచ్చారు. 50% మీ పరిపాలన 30 నెలలు అయిపోయింది. 50% మీకు ఇచ్చిన అవకాశం అయిపోయింది. ఇప్పటికైనా 4 మంచి మాటలు, మీ ప్రభుత్వంలో మీరు ఏం చేశారో, ప్రజలకు మీరు ఇచ్చిన హామీల్లో ఎన్ని నెరవేర్చారో, లేదైనా ఒక జిల్లాకి పోతే ఆ జిల్లాకు మీరు చేసిన అభివృద్ధి, మీ వల్ల జరిగిన మంచి పనులు అవి చెప్తారేమో అని చూస్తాం. కానీ ఇంత ఇంటెలెక్చువల్ బ్యాంక్రప్ట్నెస్, ఇంత భావదారిద్ర్యం, రాజకీయ భావదారిద్ర్యం, ఇంత విచిత్రమైన పరిస్థితి బహుశా భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఏ నాయకుడు, ఎంతోమందిని చూసాం, ముఖ్యమంత్రుల్ని, ప్రధానమంత్రుల్ని, కానీ ఎవరిలో ఇంతటి భావదారిద్ర్యం ఏమైతే చూడలేదు. అదంటారు చూడండి, తింటున్న పళ్ళెంలోనే మనుబోసుకున్నట్టు, తింటున్న అన్నంలోనే
ఉంచినట్టు నువ్వు నడుపుతున్న రాష్ట్రాన్ని తిట్టడం ఏం దరిద్రం అది నాకు అర్థం కాదు. నీవే కదా ప్రభుత్వానికి అధినేత, నువ్వు రాష్ట్రానికి ముఖ్యమంత్రి నువ్వు. సరే ఇంకా ఎన్ని రోజులు ఆ విషయం చెప్పే పని మాకైతే అర్థం కావట్లేదు. నేను ఆయన మాట్లాడిన మాటలు, ఢిల్లీకి పోతే ఇజ్జత్ లేదు, ఆయనే చెప్తాడు ఢిల్లీకి పోతే అక్కడ గౌరవం లేదు, ఇజ్జత్ లేదు అని. మరి 72 సార్లు ఎందుకు పోతున్నావు? ఏ ముఖ్యమంత్రి ఇంతవరకు సాధించిన రికార్డు నువ్వే సృష్టించినావు. 30 నెలల్లో 72 సార్లు అంటే సగటున నెలకు కనీసం 2.5 సార్లు ఢిల్లీకి పోతా ఉన్నావు. ఎవరు రమ్మంటున్నారు నేను? మరడా ఎందుకు పోతున్నావు? ఢిల్లీలో ఇజ్జత్ లేకపోతే ఎందుకు పోతున్నావు అని అడుగుతా ఉన్నా. వాస్తవానికి నిన్న